హలో దోస్తులు, ఎట్లున్నారు? మస్తున్నారులే. ఈ వీడియో వచ్చేసి శుక్రవారం రోజు మార్నింగ్ తీసిన పిల్లల లంచ్ బాక్స్ వీడియో. వీటితోనైతే రోజు తలనొప్పి లేస్తుందండి. చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాయి. ఒక రోజా 2 రోజుల ప్రతిరోజు వీటితోని చాలా ప్రాబ్లం అయింది. డోర్ తెరుచుకొని ఉంటే అయిపోయి ఇల్లంతా గందరగోళం చేస్తుంది. అసలు విషయం చెప్పకుండా ఏదో సోది చెప్తుంది అనుకుంటున్నారా? అదే అండి, కోతుల బాధ. మా ఊర్లో చాలా అంటే చాలా కోతులు ఉన్నాయి. రోజు ఏదో ఒక ప్రాబ్లం అయితే చేస్తూ ఉంటాయి. మా ఇల్లు అయితే స్టార్టింగే కిచెన్ ఉంటుందండి. కిచెన్ తర్వాతనే మిగతా రూమ్స్ ఉంటాయి. కిచెన్లోకి రాగానే అవి ఫ్రిడ్జ్ తెరుస్తాయి. మనుషులు ఎలా చేస్తాయో అలానే చేస్తాయి. ఫ్రిడ్జ్ తెరుచుకొని అందులో గుడ్లు ఉంటే పగలగొట్టి, ఇంకా అందులో ఏమైనా తినే వస్తువులు ఉంటే అవి తీసుకొని, కూరగాయలు పండ్లు ఏవంటే అవి తీసుకొని తినేస్తూ ఉంటాయి. ఇంకా అవి తింటే ఏం ప్రాబ్లం లేదు, కానీ ఈ గుడ్లతోనే చాలా ప్రాబ్లం అండి. ఇంకా మా ఇంట్లోకి వచ్చేసి గుడ్లు అయితే పగలగొట్టింది. ఫ్రిడ్జ్లో పగలగొట్టి మొత్తం ఫ్రిడ్జ్ మొత్తం చేసేసింది. ఆ ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసరికి నా తల ప్రాణం తోకకొచ్చేసింది. ఫ్రిడ్జ్లో ఆ గుడ్ల స్మెల్ పోవడానికి దాదాపు 2 రోజులు అయితే పట్టిందండి. చేసిన క్లీనింగే మళ్ళీ చేసుకుంటూ అట్లిట్లా చేసి దాని స్మెల్ అయితే పోగొట్టేశాను. ఇంకా ఇల్లు మొత్తం పాలు వారబోసింది, ఏమేమో చేసింది. ఇంట్లో అయితే మా వారు లేరు. దాన్ని వెళ్ళగొట్టడానికి చాలా గగనమైందండి. దానికైతే ఫ్రిడ్జ్లో చాలా ఐటమ్స్ దొరికినాయి. ఎంజాయ్ చేసింది. ఫుడ్ బాగా కడుపు నిండా తిన్నది. తిన్న తర్వాత దాదాపు మా ఇంట్లో 1/2 అవర్ దాకా ఉన్నది. ఇంకా చేసేది ఏం లేక నేను మిగతా డోర్ అయితే మూసుకొని ఎప్పుడన్నా వెళ్ళానని అలాగే కూర్చున్నాను. అది కడుపు నిండా తినేసి ఇల్లంతా గందరగోళం చేసేసి ఒక ప్యాకెట్ అయితే తీసుకొని వెళ్ళింది. అది పల్లి ప్యాకెట్ ఉండే ఫ్రిడ్జ్లో, అది తీసుకొని అయితే వెళ్ళిపోయింది. మా ఇంట్లో అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ చాలదు అన్నట్లు పక్కింటికి అయితే వెళ్ళింది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళలేదు. వాళ్ళు మొక్కలు చాలా పెట్టుకున్నారు. ఆంటీ రకరకాల మొక్కలు అయితే పెట్టింది తొట్లలో. ఇంటి ముందు కొన్ని మొక్కలు, అదేవిధంగా మిద్దె పైన కూడా రకరకాల ఫ్లవర్స్ మొక్కలు అయితే పెట్టేసింది. చాలా బాగా ఉన్నాయి. అవి ఇప్పుడిప్పుడే మొగ్గలు వస్తున్నాయన్న టైంలో, అంటే బొండు మల్లె ఇప్పుడిప్పుడే మొగ్గలు వేస్తుందండి. అవి 2 మొగ్గలు వేసేసరికి అన్నీ తుంచి పారేసి ఎక్కడొక్కడ పీసెస్ అయితే చేసేసింది. మొక్కలన్నీ ఖరాబ్ చేసిందండి. అసలు వాటిని చూస్తే చాలా బాధ అనిపించింది. గ్రీనరీగా చాలా బాగుండే మొక్కలన్నీ ఆంటీ ఎంతో ఆశతో పెట్టుకుంది. ఒక్కసారిగా పాడు చేసేసరికి చాలా బాధపడింది ఆంటీ. ఇది ఫస్ట్ టైం కాదండి, ప్రతిసారి ఇలానే చేస్తున్నాయి అవి. ఆంటీ మొక్కలు వేయడం, అవి వచ్చి విరిచేయడం ఇది తరచూ జరుగుతూనే ఉంటుంది. ఇంకా అవి ఊళ్ళో కోతులు ఉన్నంతసేపు ఎన్ని మొక్కలు వేసినా అంతే సంగతి ఆంటీ. ఇంకా వదిలేసేయండి, అవి ఎప్పుడన్నా రాని ఎప్పుడన్నా వెళ్ళని, ఇంకా వదిలేసండి, అవి వచ్చినప్పుడే వస్తాయి అని నేనైతే చెప్పేశాను. ఇంకా అంతే పని చేయాలి, ఇవైతే బ్రతకనివ్వవు అని చెప్పేశారు. ఇదండి కోతుల బాధ. అంతేకాకుండా బయట ఏమైనా ఆరబోదామన్నా కష్టమే అండి. అవి ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడు ఏం చేస్తాయో తెలియదు. చూసుకొని అయితే పనులు చేసుకోవాల్సి వస్తుంది. పాపం వాటిని కూడా తప్పు పట్టడానికి లేదండి. ఎందుకంటే ఈ మధ్య అసలు అడవిలో ఉండట్లేదు. కోతులన్నీ ఊర్లోకి అయితే వచ్చేస్తున్నాయి. వాటికి అక్కడ ఫుడ్ దొరుకుతుందో లేదో కానీ ఊర్లోకి అయితే వచ్చేస్తున్నాయి. చాలా ఊర్లలోకి అయితే కోతులు అయితే వచ్చేస్తున్నాయి. చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాయి. ఇంకా వాటికి ఎదురు తిరిగితే మనుషులను కరచడానికి కూడా రెడీ అవుతున్నాయి. వీటికి సొల్యూషన్ ఏంటో అసలు తెలియట్లేదు. మీలో ఎవరికైనా వీటికి సొల్యూషన్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక వీడియో విషయానికి వస్తే నేను ఇవాళ లంచ్ బాక్స్ వచ్చేసి ఇంకా వైట్ రైస్, అదేవిధంగా క్యాలీఫ్లవర్ కర్రీ అయితే చేశానండి. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పొంగనాలు, అదేవిధంగా దోశ కూడా వేశాను. పిల్లలు పొంగనాలు తింటారేమో అనుకుంటే తినలేదండి. ఇంకా వాళ్ళ కోసం అయితే సపరేట్గా దోశ వేసి దోశ చట్నీ కూడా చేశానండి. ఇంకా లంచ్ బాక్స్ కూడా పెట్టేస్తున్నాను. వైట్ రైస్, పిల్లలకి క్యాలీఫ్లవర్ అయితే పెట్టేశాను. లంచ్ బాక్స్ రెడీ అయిపోయిన తర్వాత దోశ వేసేసి పిల్లలకైతే తినిపించేసానండి. తిన్న తర్వాత స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇది ఇవాళ లంచ్ బాక్స్ వీడియో. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.